హాయ్ అండి, నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మమతా హాస్పిటల్తోని. ఈరోజు నేను మీతో మనం రీసెంట్గా ట్రీట్ చేసిన ఒక పేషెంట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక పేషెంట్ మనకి సడన్ ఆన్సెట్ వీక్నెస్తో మన దగ్గర ప్రెసెంట్ అయ్యారండి. అతనికి సడన్గా ఎడమ చేయి ఎడమ కాలు లాగిందనమాట. అంటే మనం దాన్ని స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ అన్నది మనకి రెండు రకాలు ఉంటుందండి. హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, ఇష్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్రెయిన్లో రక్తం గడ్డ కడుతుందనమాట. రక్తం గడ్డ కట్టడం వల్ల ఆ రక్తనాళాలను అడ్డుకుని అక్కడ ఉన్న నరాలు చచ్చిపడిపోతాయి. అలాంటి ఇష్కెమిక్ స్ట్రోక్తో ఉన్న పేషెంట్స్ ఎప్పుడైనా సరే లక్షణాలు గుర్తించిన వెంటనే హాస్పిటల్కి వచ్చినట్లయితే, అంటే వితిన్ 4.5 hours అంటామండి, అది గోల్డెన్ పీరియడ్ అంటాం అనమాట. 4.5 గంటల్లోపు కానీ హాస్పిటల్కి వస్తే థ్రాంబోలైసిస్ అని ఒక ఇంజెక్షన్ చేస్తామండి మన దగ్గర. థ్రాంబోలైసిస్ అంటే ఏంటంటే ఆ రక్తాన్ని కరిగించే ఇంజెక్షన్. సో అది రక్తాన్ని కరిగిస్తుంది కాబట్టి మనకి తొందరగా ఆ పేషెంట్స్కి రికవరీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఇంజెక్షన్ అన్నది మనం ఎప్పుడు వితిన్ 4.5 hours ఇవ్వాలి. సో మనం చెప్పుకున్న పేషెంట్ మన హాస్పిటల్కి చాలా తొందరగా, అంటే పక్షవాతం లక్షణాలు వచ్చిన గంటలోనే మన దగ్గరికి వచ్చారండి. సో ఇమీడియట్గా మనం పేషెంట్ కన్సెంట్ తీసుకొని ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ అన్నది చాలా బాగుంటుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్కి 0/5 hour అంటామండి. అంటే ఆయన అసలు కాలు కానీ చెయ్యి కానీ లేపే పరిస్థితిలో లేరు. బట్ ఏంటి, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 2వ రోజుకే ఆయన కాలు లేపడం స్టార్ట్ చేశారండి. తర్వాత డిశ్చార్జ్ అయినప్పుడు చెయ్యి కూడా కొంచెం లేపడం జరిగింది. తర్వాత వితిన్ 15 daysలోనే ఆయన ఇప్పుడు మనం నడిచి ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు. దాంతోపాటుగా ఆయన చేసిన ఫిజియోథెరపీ వల్ల కానీ ఎక్సర్సైజ్ వల్ల కానీ ఆయన సైకిల్ కూడా తొక్కగలుగుతున్నారండి. సో మనం ఇమీడియట్గా 4.5 hours పేషెంట్ మన దగ్గరికి రావడం, ఇంజెక్షన్ తీసుకోవడం, ట్రీట్మెంట్ అంతా మంచిగా జరగడం వల్ల పేషెంట్ రికవరీ అన్నది చాలా బాగుందండి. అంటే ఇది మనం ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనం స్ట్రోక్ అనే లక్షణాలు గుర్తించిన తర్వాత, స్ట్రోక్ అంటే ఓన్లీ కాలు చెయ్య పడిపోవడమే కాదండి. స్ట్రోక్ అంటే కొంతమందికి బ్యాలెన్స్ కూడా కోల్పోతారు. అంటే అప్పటి వరకు మంచిగా నడిచిన మనిషి సడన్గా తూలుతూ ఉంటారనమాట. అటు ఇటు నడకలో తూలుడు రావడం కానీ, కంటి చూపు 1-2గా కనిపించడం కానీ, నోరు పక్కకు లాగడం కానీ, లేదంటే మాటలో మార్పు రావడం, అప్పటి వరకు నార్మల్గా ఉన్న మాట కొంచెం నత్తిగా నంగిగా రావడం కానీ, కాలు చేయలాగడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వితిన్ 4.5 hours మనం వెంటనే దగ్గరగా ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ, దగ్గరగా ఉన్న మెడికల్ ఫెసిలిటీ కానీ మనం కన్సల్ట్ చేస్తే ఈ థ్రాంబోలైసిస్ అనే ట్రీట్మెంట్, ఒకవేళ ఆ స్ట్రోక్ ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే క్లాట్ అయితేనే మనం థ్రాంబోలైసిస్ చేస్తామండి. ఆ ఇష్కెమిక్ స్ట్రోక్ అన్నదైతే వెంటనే థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. పేషెంట్ రికవరీ అన్నది మనకి 99% వితిన్ 1 month గుడ్ రిజల్ట్స్ అన్నవి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ.